దేవుడు మరి చివరికి తన ప్రియకుమారుని ద్వారా మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. యేసు ప్రభుల వారి ద్వారా కూడా, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుల వారి ద్వారా కూడా కొన్ని జాగ్రత్తలు క్రైస్తవ సమాజానికి, నేటి సంఘాలకి తెలియచేయడం జరిగింది. ఏంటి ఆ జాగ్రత్తలో? కొన్ని జాగ్రత్తలు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రేమైన దేవుని వల్ల అక్కడక్కడ కొన్ని ఇండ్లలో ఇంటి ముందు మరి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెడుతూ ఉంటారు కదండి. మరి కుక్కలు పెంచుకునేటటువంటి వాళ్ళు కూడా కుక్కల విషయంలో జాగ్రత్త. మీరు మరి కుక్క గరిస్తే మరి ర్యాబిస్ అని చెప్పి వ్యాధి వస్తుంది, మరి జాగ్రత్త, దానికి ఇంజక్షన్ చేయించుకోవాలని జాగ్రత్త పడండి అని చెప్తూ ఉంటారు. నిజంగా యేసు ప్రభుల వారు కూడా వచ్చి ఏంటి ఒక ఇంటి వాళ్ళ కుక్కలు ఉన్నాయని జాగ్రత్త అని చెప్పారేమో. ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని తెలియచేశాడు ప్రతి వ్యక్తికి. ప్రతి సంఘములో, ప్రతి సమాజ మందిరముల్లో ఘంటాపదంగా బోధించింది ఏంటి అని ప్రభుల వారిని వెంబడిస్తే దేవుడు ఉన్నాడు జాగ్రత్తగా బ్రతకండి అని తెలియచేసినట్టుగా బైబిల్లో మనకి కనిపిస్తోంది. ఎందుకంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ నువ్వు బ్రతికితే శిక్ష ఉంటుందని ముందుగానే తెలియచేశాడు. చూద్దాం. కనుక క్రైస్తవ సమాజాల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో, మొట్టమొదటిది మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం. ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసం తెలుసుకోవాల్సినటువంటి దేవుడు చెప్పిన జాగ్రత్త, తన ప్రియ కుమారుడి ద్వారా తెలియచేసినటువంటి జాగ్రత్త, నీ చేతిలో ఉన్నటువంటి, నా చేతిలో ఉన్నటువంటి బైబిల్లో నుండి వ్రాయబడినటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా, మొట్టమొదటి జాగ్రత్తను మనం బాగా పరిశీలిద్దాం. 6వ అధ్యాయము మొదటి వచనం. మొట్టమొదటి జాగ్రత్త ప్రభుల వారు తెలియచేసినటువంటి జాగ్రత్త, మనుషులకు కనబడవలనని. ఏమంటే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడు. చూడండి, బాగా గమనించాలి. మొట్టమొదటి జాగ్రత్త ప్రభుల వారు చెప్పిన జాగ్రత్త ఏంటంటే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడుడి అన్నాడు. చేయకుండా జాగ్రత్త పడండి. మనుషులు కనపడవాలని, మనుషులు ఎదుట చెయ్యాలని, మనుషుల దృష్టిలో పడాలని దయచేసి చాలా మంది నేను దేవుని పని చేయాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలని చేస్తూ ఉంటారు. నేను ఆ చేస్తుండగా అందరూ చూడాలని, అందరికీ కనబడాలని మరి దైవసేవకులు ఇంటికి వస్తే మరి అతి దైవభక్తి కనిపిస్తూ ఉంటారు. కనుక బాగా గమనించాలి. తర్వాత మళ్ళీ మామూలుగానే వాళ్ళ యొక్క జీవితాలు మామూలుగానే ఉంటాయి. ఇది కనబడేటటువంటి భక్తి జీవితం, కనబడేటటువంటి పనులు ఇవన్నీ. దేవుడు అంటున్నాడు మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. ఏమంటే బాగా గమనించాలి. మనుషులకు కనబడకపోయినా కనిపించడం కాదు కానీ, కనిపించడం కాదు కానీ నిత్యము దేవునికి కనబడాలని జాగ్రత్త పడాలి. మనం ఎవరికి కనబడాలి? నిత్యము దేవునికి కనబడవలనని జాగ్రత్త పడండి అంటున్నాడు. నిత్యము దేవునికి కనబడవలనని లేదు. ఒకవేళ నేను మనుషులకు కనబడవలననే జాగ్రత్త పడాలని నువ్వు అనుకుంటుంటే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి అంటే, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఎంత మంచి మాట. ఒకవేళ మనుషులకు కనబడేటటువంటి కార్యక్రమాలు, మనుషులు కనబడేటటువంటి నీతి కార్యాలు ఒకవేళ నువ్వు కనబడేటట్టుగా చేస్తున్నావేమో, మనుషుల దృష్టిలో పడేటట్టుగా ఒకవేళ నువ్వు చేస్తున్నావేమో, ఒకవేళ నేటి సంఘములో ఈనాటికి కూడా, అయితే నువ్వు పరలోకంలో ఫలాన్ని నువ్వు తండ్రి యొద్ద పొందవు అని బైబిల్ తెలియజేశాను. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనుషులకు కనబడకపోయినా పర్లేదు, కనిపించటం కాదు కానీ నిత్యము దేవునికి కనబడాలని జాగ్రత్త పడమని ప్రభువుల వారు తెలియజేస్తున్న మొట్టమొదటి విషయంలో. ఈ విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకుంటున్నావా? ఒకవేళ మనుషులకు కనబడేటట్టుగా నువ్వు ఇచ్చేటటువంటి కానుకలు కానీ, నువ్వు ఇచ్చేటటువంటి అర్పణలు కానీ ఒకవేళ కనబడాలని అనౌన్స్మెంట్ ఒకవేళ నువ్వు చేసుకుంటే, తండ్రి ఇచ్చేటటువంటి ఫలాన్ని నువ్వు పొందవు అని నువ్వు రాసుకోవచ్చు. ఇక రెండవదిగా నేటి సంఘంలో అదే పరిస్థితి ఉంది. పేర్లను రాయించుకోవటము, మైకుల్లో అనౌన్స్మెంట్ చేసుకోవటము, మరి విలేజ్లో అన్ని ఇవే కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. కనుక అలాంటి పబ్లిసిటీ దయచేసి వద్దు. అలాంటి పబ్లిసిటీ చేస్తే పరలోకంలో నువ్వు ఫలము పొందవు అని చెప్పింది ప్రభుల వారు. ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో జాగ్రత్త పడు. కనబడాలని, పబ్లిసిటీ చేసుకోవాలని నీ కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాలు దయచేసి చేయొద్దు. ఇది మొట్టమొదటి జాగ్రత్త. ఇక రెండవ జాగ్రత్త మత్తయి సువార్త 10వ అధ్యాయం.
మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. మొట్టమొదటి దాంట్లోనేమో మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడమన్నాడు. ఇప్పుడు ఏ మనుషులు ఎదుట కనబడకుండా చేయాలని చెప్పాడో ఆ మనుషుల గురించి నువ్వు జాగ్రత్త పడుడి అంటున్నాడు. చూడు, మనుషుల గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఎందుకు మనుషుల గురించి జాగ్రత్త పడమంటున్నాడు? ఏమిటి, ఎందుకు మనుషుల గురించి జాగ్రత్త పడమంటున్నాడు అంటే మనిషి అనేటటువంటి వాడు చాలా మాయగాడండి బాబు. మాయగాడు, మోసగాడు, అవసరమైతే కేటుగాడుగా మారిపోయాడు మనిషి ఈరోజు. అందుకే మనుషుల గురించి నువ్వు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఏమిటి, ఈ మనిషి, ఈ మాయగాడు, ఈ కేటుగాడు ఏమిటి, మహాలోకానికి వెళ్ళే దారిలో ఉన్నవాడిని కూడా తప్పిస్తాడు. మనిషి ఏం చేస్తాడండి, మహాలోకానికి, దేవుడున్న లోకానికి, పరలోకానికి వెళ్ళే దారిలో బ్రతుకుతున్నటువంటి వాడిని కూడా తప్పించే ప్రయత్నం చేస్తాడు ఈ మాయగాడు. కనుక దేవుడి మాటలు చెప్పి ఏమిటి, మోక్ష మార్గాన్ని చూపించాలి కానీ తప్పించే ప్రయత్నంలో ఉండకూడదు. కానీ ఈ మోసగాడు ఉంటున్నాడు, అలా తయారైపోయాడు. అందుకే మనుషుల విషయంలో నువ్వు జాగ్రత్త పడండి నాయన. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు అని అంటే దేవుని కార్యక్రమాలు చేస్తుంటే తట్టుకోలేక అడ్డగించి ఏమిటి, వ్యతిరేకంగా తప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటి లక్షణాలు మనిషిలో ఉన్నాయి కనుక యేసు ప్రభువు వారు చెప్పాడు, మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడండి. జాగ్రత్త, వాళ్ళు పరలోకానికి వెళ్ళనివ్వరు, ఏమిటి, మోక్ష ప్రదాతను చేరుకోనివ్వరు, దేవునికి నీతి కార్యక్రమాలు చేయనివ్వరు, చేస్తూ అడ్డుపడుతూ ఉంటారు, అడ్డగిస్తూ ఉంటారు. కనుక మనుషుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వాడు మోసగాడు. ఎలాంటి మోసగాడు అని ఏమండి, ఇద్దరు కలిస్తే మరొకరి గురించి మాట్లాడుకోకూడదండి బాబు. దేవుని మాటలే మాట్లాడుకోవాలి. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. మొట్టమొదటి విషయము, మనుషులకు కనబడవాలని, దయచేసి సంఘంలో పబ్లిసిటీ అవ్వాలని కానుకలు ఇచ్చే విషయంలో కానీ, సంఘ కార్యక్రమాల విషయంలో దృష్టిలో పడే విషయంలో కానీ, ఇంకా చెప్పాలి అంటే మనుషులు కనబడాలని పాటలు పాడే విషయంలో కానీ, ఒకవేళ మనుషులు కనబడవాలని అని చెప్పేసి పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తున్నావా? మనుషులకి వినబడాలని ప్రార్థన చేస్తున్నావా? మనుషులు కనబడాలని కానుకలు ఇస్తున్నావా? బాగా గమనించాలి. మనుషులకు కనబడాలని, సంఘ కార్యక్రమాల్లో పేరు పొందినటువంటి రీతిగా ఉండాలని, అందరికంటే అధికంగా ఇవ్వాలని, దృష్టిలో పడాలని, ఎక్కువగా రాయించుకొని ఇచ్చి నీ పేరు ఫస్ట్ లిస్ట్ లో ఉండాలని, శిలాపలకల మీద ఉండాలని ఒకవేళ నువ్వు అలాంటి కార్యక్రమాలలో నీ ఆలోచన ఒకవేళ ఉంటే నువ్వు నష్టపోతావు. మొట్టమొదటి పాయింట్ యేసు ప్రభువు వారు చెప్పిన మాట. కానీ దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే అందరూ సంఘంలో మ్యాక్సిమం మనుషులకు కనబడాలనే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే నువ్వు నష్టపోతావు. ఇక రెండవదిగా మనుషుల విషయంలో జాగ్రత్త పడండి. ఎలాంటి జాగ్రత్త అంటే, నువ్వు దేవుని కార్యక్రమాలలో, నీతి కార్యక్రమాల్లో, సత్క్రియలు కొనసాగించడంలో, పరలోకానికి వెళ్ళేటటువంటి ప్రయాణంలో అడ్డగించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారు, ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు, ఇలాంటి కేటుగాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారి విషయంలో నువ్వు వివేకంగా ఆలోచించాలి. అవసరమైతే నిన్ను కూడా తప్పించేస్తారు, పరలోకానికి నిన్ను కూడా తప్పించే ప్రయత్నాలు చేస్తారు. మీరు మనుషుల విషయంలో జాగ్రత్త. దయచేసి మనిషిని కూడా నమ్మకండి, ఏ మనిషిని కూడా నమ్మకండి. అందుకనే మనుషులను నమ్మే విషయంలో కూడా లోకాల్లో ఎలా తయారైపోయారండి ఈరోజు. మనిషిని నమ్మితే ఈరోజు ఎప్పటికైనా వదిలేసి వెళ్ళిపోతాడండి. అందుకే మేము ఈరోజు ఒక మంచి కుక్కను పెంచుకుంటున్నామండి అంటున్నారు. ఎందుకంటే నువ్వు ఎంగిలి పడేసినా కూడా, ఏమండి నువ్వు తినేసి పడేసినా కూడా అది కాపలా కాస్తుంది యజమానుడికి. అది కుక్కకున్నటువంటి విశ్వాసం. కుక్క కన్నా విశ్వాసం ఉంది కానీ మనిషికి విశ్వాసం లేదు అని ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనకు అర్థమవుతుంది. రెండో విషయంలో ఇక మూడో జాగ్రత్త ఏంటో చూద్దాం. ప్రేమైన దేవుని వారు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మూడో జాగ్రత్త మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము, క్షమించండి 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం.
మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. ఎంత మంచి మాట అండి. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడాలని చెప్పాడు. చూడండి, ఎవరు నేను కాపాడను ఆయన. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. చాలండి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించారు. బాగా గమనించాలి. మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడాలి అని చెప్పాడు. మూడో పాయింట్ ఈరోజు 3 విషయాలు మనకు తెలియజేశాడు. ఎందుకు మనల గురించి మనం జాగ్రత్త పడాలి అని అంటే, మనం మోసపోతాము గనుక. మోసగాళ్ళు ఉన్నంత వరకు, మోసం చేసేవాళ్ళు ఉన్నంత వరకు మోసపోయేవాడు ఉంటానే ఉంటాడు. కనుక మనల్ని గురించి మనమే జాగ్రత్త పడాలి అంటే మనం మోసపోతాము కనుక, ఈ మాయగాడి చేతిలో, మోసగాళ్ళ చేతిలో, సాతాను మాయలో పడిపోతాము కనుక మనకు మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటున్నాడు దేవుడు. నాయనా జాగ్రత్త, మోసపోతావు జాగ్రత్త, మోసం చేసేవాళ్ళు ఉన్నారు జాగ్రత్త, ఆయా కార్యక్రమాల చేతుల్లో అనేకమైనటువంటి రీతులుగా నిన్ను మోసం చేస్తారు జాగ్రత్త అని చెప్తున్నాడు. మరి జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తున్నాడు. జాగ్రత్త, కాపాడుకో, నిన్ను నువ్వు కాపాడుకో. మరి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఎలా? ఏమంటే నిన్ను నువ్వు కాపాడుకోవటం అంటే ఎలా? యెహోవా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ గైకొనాలి. ముందుగానే తెలియజేసింది బైబిల్. యెహోవా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను గైకొనాలి. విని విడిచిపెట్టడం కాదు, అనుసరించాలి. విని విడిచిపెట్టడమే కాదు, అనుసరించాలి. నిన్ను నువ్వు కాపాడుకోవటంలో జాగ్రత్తలు చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు విని విడిచిపెట్టడమే కాదు, అనుసరించాలి. అప్పుడే పరిపూర్ణతలోనికి వస్తాము. ఈ జాగ్రత్త తీసుకుంటే నువ్వు కాపాడుకున్నట్టే. బాగా గమనించాలి. ధర్మశాస్త్ర ఆజ్ఞలను గైకొనాలి, విని విడిచిపెట్టకూడదు. ధర్మశాస్త్రం అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అనే కాదు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఆత్మీయంగా ఆలోచన చేస్తే నిజంగా నిన్ను అన్ని పరలోకానికి నడిపించే కోణంలో ఉంటాయి. అది ఆత్మీయంగా ఆలోచన చేయాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణతలోనికి వస్తావు. ఈ జాగ్రత్త నువ్వు తీసుకోవాలంటున్నాడు. అంటే విని విడిచిపెట్టకూడదు. ఒకవేళ నువ్వు విని విడిచిపెట్టేస్తున్నావేమో, అయితే నువ్వు అజాగ్రత్తగా ఉన్నట్టే. జాగ్రత్త పాటించే ప్రయత్నం చేయి. నేటి నుంచి అయినా జాగ్రత్త పడకపోతే ఏమవుతుందంటారా? ఏమిటి విని వదిలేస్తామండి మేము అని అంటే, దానికి కూడా మనకి ఆలోచించగలిగితే జాగ్రత్త పడకపోతే ఏమవుతుందంటారా? ఒక రోగి జాగ్రత్త పడలేదనుకోండి, రోగం వచ్చిందన్న సంగతి తెలిసి కూడా నువ్వు అజాగ్రత్తగా ఏ మందులు వాడకుండా, డాక్టర్ని కన్సల్ట్ అవ్వకోకుండా, ఏ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోకుండా దానికి సంబంధించిన మందులు వాడకపోతే రోగం ముదిరిపోయి మెల్లగా మరణానికి దారితీస్తుంది. ఇది నీకు అర్థమైతే, జాగ్రత్త పడకపోతే ఏం ప్రమాదం అవుతుందని నీకు అర్థమైతే, మరి మన ఆత్మీయ జీవితంలో కూడా జాగ్రత్త పడకపోతే మనము నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతాము. ఎంత డేంజర్ జోన్లో ఉన్నామో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూసారండి. ఆత్మీయ జీవితంలో జాగ్రత్త పడకపోతే మనకు మిగిలేది నిత్యాగ్ని, అనగా నరకమే. దేవుడు చెప్పిన జాగ్రత్తలు 3 జాగ్రత్తలు తెలియజేశాడు. మనుషులకు కనబడవాలని మీ నీతి కార్యములు, దయచేసి సంఘంలో ఏ కార్యక్రమం చేసినా కూడా పబ్లిసిటీ అవ్వద్దు. అది పాట పాడే దగ్గర నుంచి, కానుకలు ఇచ్చే దగ్గర నుంచి, మెసేజ్ ఇచ్చే విషయంలో కూడా అందరికి కనబడాలనే మెసేజ్ కూడా నువ్వు ఇవ్వకూడదు. రెండో విషయం ఏం చెప్పాడు అంటే, రెండో విషయాన్ని ఏం తెలియజేసిందంటే ప్రభులు వారు మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడు. ఎందుకంటే ఈ మనుషులు నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వరు, నిత్య జీవానికి వెళ్ళనివ్వరు, అడ్డుపడుతూ ఉంటారు. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఇక 3వ విషయంలో మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడాలి. ఎవరు మిమ్మల్ని కాపాడరు. ఒక భార్యగా నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నీ భర్త నిన్ను రక్షించడు. ఒక భర్తగా నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నీ భార్య నిన్ను రక్షించదు. ఏమనంటే ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు ఆత్మీయ జీవితాన్ని వాళ్ళే ఒక కంచెగా, ఒక వాక్యం అనే కంచెగా నువ్వు వేసుకోవాలి నీ ఆత్మీయ జీవితానికి. లేకపోతే నిన్ను కాపాడేది ఎవరు లేరు, ఎవరో వస్తారు నిన్ను మారుస్తారు అనుకోవటం భ్రమ. ఆల్రెడీ ప్రభులు వారు వచ్చారు. సమాజానికి ఎంత అందించాలో, ప్రపంచానికి ఏం చేకూర్చాలో ఆ చివరి రక్తపు బిందువు వరకు కూడా కార్చి ప్రపంచానికి మోక్ష ప్రదాతగా మిగిలి వెళ్ళిపోయాడు. దాన్ని నువ్వు వినియోగించుకోవటమే. ఎవరు నిన్ను రక్షించరు. ఆ రక్షించేటటువంటి ఆ వెలుగుకరమైనటువంటి మాటలు నీ చేతిలో ఉన్నాయి. ఆ మాటలను బట్టి నువ్వు బ్రతికితే నిన్ను నువ్వు కాపాడుకున్నట్టే. కనుక ఈ 3 విషయాలు బైబిల్ తెలియజేస్తుంది. నువ్వు మనుషులు కనపడే ప్రయత్నం దయచేసి నువ్వు చేయకు. ఈ రోజు నుంచి దేవుడు కనపడే పరిస్థితిలో ఉండు. మోసం చేసే వాళ్ళు ఉన్నారు, నువ్వు జాగ్రత్త పడు. పరలోకానికి వెళ్ళలేకుండా అడ్డుపడుతూ ఉంటారు, నీతి కార్యక్రమాలు జరగనివ్వరు.
దేవుడి సత్కార్యాలను బోధించడంలో అడ్డుపడుతూ ఉంటారు. పాములు లాంటి వివేకంతో నీకు అప్పచెప్పినటువంటి పని నువ్వు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం పావురాల వల్ల నిష్కపటంగా నువ్వు ఉండాలి. ఇక మూడో విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ, మూడో పాయింట్లో నిన్ను నువ్వే కాపాడుకోవాలి. అలా నిన్ను కాపాడుకోవడానికి నీకు ఉపయోగపడేది దేవుడు చెప్పిన జాగ్రత్తలు ఏంటంటే, ఆజ్ఞలను గైకొనాలి. వినటమే కాదు, విన్న మాటలను నువ్వు విడిచిపెట్టకూడదు, అనుసరించాలని బైబిల్ తెలియజేసింది. అలా అనుసరిస్తేనే నువ్వు పరిపూర్ణతలోనికి వెళతావు. ఇలాంటి జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే వెళ్ళేది నరకానికే. దేవుడు చెప్పిన జాగ్రత్తలు ఇప్పటికైనా నువ్వు మర్చిపోకుండా నువ్వు బ్రతకాలి. ఇప్పటికైనా ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నావేమో, ఇప్పటి వరకు నువ్వు జనాలు కనబడాలని పాటలు పాడుతున్నావేమో, జనాలకు వినబడాలని పాటలు పాడుతున్నావేమో, జనాలకి కనబడాలని, సంఘంలో పేరు పొందాలని పెద్ద పెద్ద కానుకలు, విలువగలటువంటి కానుకలు ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు పబ్లిసిటీ కోసం ఇస్తున్నావేమో, పబ్లిసిటీ కోసం ఇచ్చే కానుకలు దేవుడికి అవసరం లేదు అని బైబిల్ తెలియజేసింది. నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావని అర్థం చేసుకో. జాగ్రత్త పడకపోతే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, చివరికి 2 మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. నిజంగా యేసు చెప్పిన మాటలు, ఎన్ని జాగ్రత్త కలిగినటువంటి మాటలు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయాలి. ఎప్పటి వరకు నాయన అంటే ఏదో ఒక 6 నెలలు సంవత్సరం చేయడం కాదంట. ఎప్పటి వరకు చేయాలంటే నా క్రియలు, దేవుని క్రియలు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఏడు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ప్రభులు వారు చెప్పినటువంటి 3 క్రియలు ఏమిటి? అంతము వరకు చేయాలి. అది జాగ్రత్తగా చేయాలి అంటున్నాడు. ఆ తర్వాత నీకు అధికారం ఇస్తానంటున్నాడు. అలా అంతము వరకు, నువ్వు చనిపోయేంత వరకు, యేసు ప్రభు మరలా వచ్చేంత వరకు కూడా, అంతము వరకు కూడా నీ క్రియలు అంతము వరకు దేవుడు అప్పచెప్పినటువంటి దేవుని క్రియలను నీ క్రియలుగా, నా పనులుగా నువ్వు ఫీల్ అవుతూ ఉండాలి. అందుకే అంటున్నాడు, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి. జాగ్రత్తగా చేయాలి. దేవుని కార్యక్రమాలను జాగ్రత్తగా చేస్తున్నావా? మనుషులకు కనబడే వాళ్ళని ఉండకూడదని బైబిల్ తెలియచెప్పినటువంటి జాగ్రత్తను నువ్వు పాటిస్తున్నావా? అది నువ్వు జాగ్రత్తగా చేయి. ఒకవేళ అజాగ్రత్తగా వదిలేసేవేమో, మోసపోవడానికి సిద్ధపడుతున్నావేమో, అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయని వానికి జనుల మీద అధికారం ఇచ్చేస్తానంటున్నాడు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకున్న తర్వాత అంతవరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ఆ తర్వాత అధికారం ఇస్తాడు. చివరిగా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మానేయండి. దయచేసి విర్రవేగకండి. సంఘములో, సమాజంలో క్రైస్తవులు విర్రవేయకూడదు. దుష్టత్వాలు మానేసేయాలి. మనుషులకు కనబడాలని చేసేది ఒక దుష్టత్వం, విర్రవీగేటటువంటి తత్వం. కనుక దాన్ని మానివేసి దుష్టత్వము అంటే దుష్టుని యొక్క తత్వం. అది దుష్టుని తత్వం ఏంటంటే కనబడాలి, పబ్లిసిటీ అవ్వాలి. దుష్టుడి తత్వం వాడు క్యారెక్టర్ అది. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఎంత మంచి మాట! మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అన్నాడు. మీ ఆత్మలను రక్షించేది ఈ శక్తిగల మాటలే. ఆత్మలు రక్షించేటటువంటి శక్తిగల మాటలను పక్కన పెట్టి అజాగ్రత్తగా మనుషులు కనబడేటట్టు ఒకవేళ ఇంకా నువ్వు చేస్తున్నావేమో, మోసపోతావు. జాగ్రత్త, అది దుష్టుల తత్వం. ఇది దేవుడు చెప్పినటువంటి జాగ్రత్తలు. ఇశ్రాయేలు అరణ్యములో 40 సంవత్సరాలు ఒక జత చెప్పులతో, ఒక జత బట్టలతో, ఎక్కడ ఆహారం వండుకోకుండా, ఎక్కడ నీళ్లు బావులు తవ్వుకోకుండా, అన్ని సకాలంలో ఎర్ర సముద్రాన్ని దాటించి వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చేస్తే వాళ్ళు అజాగ్రత్తగా ఉండి దేవుని మాటలను పెడచెవిని పెట్టి అరణ్యంలో సంహరింపబడ్డాడు. అలాంటి దుస్థితి నేటి సంఘాలలో రాకుండా ఉండాలి అని అంటే
ఉండాలి అంటే దేవుడు చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మనం పాటించాలి. అప్పుడే నువ్వు నిత్య జీవానికి వెళ్ళగలుగుతావు, అప్పుడే నేను నిత్య జీవానికి వెళ్ళగలుగుతాం. కనుక నీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం అన్నాడు. అంటే దేవుని మాటలను జాగ్రత్తగా గైకొనాలి. శక్తి గల మాటలు అలా చివరి వరకు గైకొంటేనే ఆత్మకు రక్షణ. మధ్యలో వదిలేస్తానంటే నీ ఆత్మ రక్షణలోనికి రాదు. ఆత్మ రక్షణ కావాలి అంటే మన జీవితంలో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దయచేసి పబ్లిసిటీ సంఘంలో నువ్వు ఇచ్చుకోవద్దు. మనుషుల దృష్టిలో పడాలని పాటలు పాడే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, కానుకలు ఇచ్చే విషయంలో కానీ, వాక్యం చెప్పే విషయంలో కానీ మనుషుల దృష్టిలో పడాలని ఒకవేళ నువ్వు కొనసాగుతుంటే ఇది దుష్టుని తత్వము, విర్రవీగే తత్వము. ఇలాంటి పబ్లిసిటీ దుష్టుని తత్వము. దయచేసి శక్తిగల వాక్యం చెబుతోంది, నువ్వు జాగ్రత్త పడు. ఎంత మంచి మాట. జాగ్రత్తలు పాటిస్తే పర్లో. అజాగ్రత్తగా ఉంటే మాత్రం వెళ్ళేది నిత్యాగ్ని నరకమే. బైబిల్ ఎంత చక్కగా తెలియజేస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి భక్తుల్లాగా మనం బ్రతికిన నాడే కొనసాగించినటువంటి నాడే మనము దేవుని దగ్గరకు వెళతాము. లేకపోతే నరకానికి వెళ్ళిపోతాము. జాగ్రత్త. కనుక ప్రియమైన దేవుని వారలారా, లోకంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. మనిషి తీసుకున్న జాగ్రత్తలు కొన్ని మచ్చుకు చూశాను. ఆ జాగ్రత్తలు, మనిషి తీసుకున్న జాగ్రత్తలు అన్ని కేవలం ఎక్కడి వరకు ఉపయోగపడుతున్నాయంటే సమాధి వరకే ఉపయోగపడుతున్నాయి. కానీ దేవుడు చెప్పినటువంటి జాగ్రత్తలు నీ ఆత్మ శరీరంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా నీ ఆత్మ సేఫ్ జోన్ లోనికి వెళ్ళాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని శక్తిగల మాటలను బట్టి నువ్వు కొనసాగితే, పాటిస్తే, జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అర్హత సంపాదించవచ్చు. లేదంటే నిత్యాగ్ని నరకానికి వెళ్ళిపోతావు. కనుక ప్రేమైన దేవుని వారలారా, ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులు తొందరపాటు నిర్ణయాలతో లోకంలో ఆ రోజు అరణ్యంలో దేవుడు చెప్పినటువంటి అద్భుత కార్యాలు పెడచెవును పెట్టి, ధర్మశాస్త్రాల కార్యక్రమాలను పక్కన పెట్టి అన్ని అనుభవించారు. వాళ్ళు ఏమండి నరకంలోనే సంహరింపబడ్డారు. అరణ్యంలోనే సంహరింపబడ్డారు. కనుక మనం ఆ రోజు ఐగుప్తు నుంచి కానాను ప్రయాణంలో వాళ్ళు సంహరింపబడ్డారు పాటించక. మనం భూలోకం నుంచి పరలోక ప్రయాణంలో దేవుడు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే పరలోకానికి చేరుకుంటాం. పాటించక అజాగ్రత్తగా శక్తిగల వాక్యాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా వెళ్ళేది నరకానికి. ఆలోచన చేయండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుడు చెప్పినటువంటి జాగ్రత్తలు సమాజంలో కొనసాగిస్తేనే, పాటిస్తేనే నిత్య జీవం. పాటించకపోతే నిత్య నరకమే. అది మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంత మంచి మాటలు, మా ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టే మాటలు ఈ దేహంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఆ ఆత్మను రక్షించడానికి నిజంగా నాయన ఆత్మీయ తండ్రిగా మీరు ఆలోచన చేసి ఇన్ని మాటలు తెలియజేశారు. మా ఆత్మను రక్షించేది శక్తి గల మాటలు మా చేతిలోనే ఉంచేస్తారు. చేతిలో ఉన్న వాక్యాన్ని చెవిదాకా వెళ్ళినటువంటి విన్నటువంటి వాక్యాన్ని హృదయం దాకా తాకేటటువంటి సహాయం నాయన మీరు మాకు ఇవ్వాలి. ప్రతి వారం మాకు అందిస్తూనే ఉన్నారు. ఆ అందినటువంటి మాటలను మేము జాగ్రత్తగా విని గైకొని ఆచరిస్తూ నడిచి జాగ్రత్తగా మనుషుల విషయంలో కనబడేయాలని మేము ఈ కార్యక్రమాలు చేయకుండా జాగ్రత్తగా పడి, అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త పడి నిత్య జీవానికి రావాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారు. 2000 సంవత్సరాల క్రితం మీ ప్రియకుమారుడు ద్వారా కూడా మాకు తెలియజేశారు. అంత మహోన్నతమైనటువంటి నామంలో రక్షణ పొందినటువంటి మేము జాగ్రత్తగా మీ ప్రియకుమారుని యొక్క రక్తపు జల్లులలో మేము మోక్షాన్ని పొందుకున్నటువంటి మేము, పాపాన్ని కడుక్కున్నటువంటి మేము మీ ప్రియకుమారుని మాటల ద్వారా మేము ఆదరణ పొందుతున్నాం తండ్రి. ఈ ఆదరణ చనిపోయిన తర్వాత కూడా మాకు దొరికే మహాభాగ్యం అందరికి ప్రసాదింపచేయండి. ఈ మాటలను ఎవరెవరైతే అత్యాసక్తితో విన్నటువంటి ప్రతి బిడ్డలను హృదయపూర్వకంగానైనా మనోపూర్వకంగా వారి కుటుంబాలను, వారి యొక్క విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త పడేటటువంటి మీ మాటలతో జాగ్రత్తగా కంచి వేసుకునే మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని చెరువుచున్న బిడ్డలందరినీ బట్టి మరొక పర్యాయం అలా మేమందరం మీ రీతిగా కూడుకునేంత వరకు కూడా మీ సన్నిధి కాంతులు మా అందరి చుట్టూ బైబిల్ పాఠశాలలో ఎంతమందితో మీ బిడ్డలు ఉన్నారు
రాలేక దూరంగా ఉండి ఎంతమంది అయితే మీ మాటలను వింటున్నారు, ఆ విన్నటువంటి బిడ్డలందరినీ కూడా మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశాలతో ఇలాంటి విలువైనటువంటి జాగ్రత్తలు, తండ్రిగా మీరు చెప్పినటువంటి జాగ్రత్తలు మీ బిడ్డలు విన్నారు ప్రభా, నేను విన్నట్టుగా, నేను చెప్పినట్లుగా, విన్న బిడ్డలు విన్నట్టుగా జాగ్రత్తలు తీసుకుని విరుణ లోకానికి చేరుకున్న మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.